సో ఇట్ ఈస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ద కాంట్రడిక్షన్ బిట్వీన్ ద సోషల్ రియాలిటీ అండ్ ద పొలిటికల్ రియాలిటీ. సార్ మరొక అంశం, సోదీ వేదికగా రష్యా అమెరికా సమావేశాన్ని ఏ రకంగా చూడాలి? ఉప్పు నిప్పులో ఉండే అమెరికా రష్యా మధ్య దోస్తీ అన్నది చిగురిస్తుందా? ఉక్రెయిన్ శాంతి నెలకొల్పేందుకే సౌదీ అరేబియా వేదికగా ఈ కీలక భేటీ అని. అంటే అమెరికా రష్యా దోస్తీకి సంబంధం లేదు. ఇది ట్రంప్కు పుటిన్కు మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఒక ఫ్యాక్టర్. ఫ్రెండ్షిప్ కన్నా కెమిస్ట్రీ అందాం, పర్సనల్ కెమిస్ట్రీ ఒక అంశం కావచ్చు. ప్రధానంగా ఉక్రెయిన్ వార్ను నేను ఆపుతాను అని ట్రంప్ ఎన్నికల ప్రచార సమయంలో కూడా చెప్పారు. వార్స్ ఉక్రెయినే కాదు, ఈ గాజా వార్ కూడా ఆపుతానని. సో ఉక్రెయిన్ వార్ ఆపుతానని ట్రంప్ ప్రకటించాడు. అధికారంలోకి వచ్చినాక చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మీకు లాస్ట్ వెనస్డే అనుకుంటాడు పుటిన్తో మాట్లాడాడు. ఫ్రైడే జేడీ వ్యాన్స్ అమెరికా ఉపాధ్యక్షుడు జెలెన్స్కీతో మాట్లాడాడు. సాటర్డే మీకు సౌదీ అరేబియాకు అమెరికన్ డెలిగేషన్, టాప్ డెలిగేషన్ వెళ్తుంది. మార్క్ రుబియో అమెరికా విదేశాంగ మంత్రి, మైక్ వాల్స్ అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, స్టీవ్ విట్కాఫ్ అమెరికా డొనాల్డ్ ట్రంప్ ఎన్వాయ్, ఈ ముగ్గురు సౌదీ అరేబియాకి వెళ్ళారు. సౌదీ అరేబియాలో రష్యన్ టీం కూడా వస్తుంది. సో ట్రంప్ టీము, అమెరికన్ టీం, రష్యా టీం మధ్య ప్రిలిమినరీ చర్చలు, ఉక్రెయిన్ వార్ ఎలా ఆపాలి అనే చర్చలు మొదలవుతున్నాయి. సౌదీ అరేబియాను ఎందుకు ఎంచుకున్నారంటే అది న్యూట్రల్ డెస్టినేషన్. సౌదీ అరేబియా అమెరికాకు క్లోజు, రష్యాకు క్లోజు. సౌదీ అరేబియా ఈ వార్లో కూడా తటస్థ పాత్ర తీసుకుంది. ఈ వార్లో కూడా అది అమెరికా వైపు, రష్యా వైపు లేకుండా తటస్థంగా ఉంది. అందులో డొనాల్డ్ ట్రంప్కు సౌదీ క్రౌన్ ప్రిన్స్, అంటే సౌదీలో వాస్తవంగా రాజ్యమేలుతున్న మహమ్మద్ బిన్ సల్మాన్కు మధ్య వ్యక్తిగతంగా కూడా ఫ్రెండ్షిప్ ఉంది. మీకు అందుకే ట్రంప్ ప్రెసిడెంట్ అయ్యాక ఫస్ట్ మాట్లాడింది సౌదీ క్రౌన్ ప్రిన్స్తోనే, మహమ్మద్ బిన్ సల్మాన్తోనే ఫోన్లో మాట్లాడాడు. ద ఫస్ట్ ఇంటర్నేషనల్ లీడర్ టు స్పీక్ ట్రంప్. సో అందువల్ల సౌదీ అరేబియాను ఒక న్యూట్రల్ డెస్టినేషన్గా ఎంచుకున్నారు. సమస్య ఏంటి అంటే ఇందులో ఉక్రెయిన్ను పిలవలే, యూరోప్ను పిలవలే. వార్ ఎక్కడ జరుగుతుంది? యూరోప్లో జరుగుతుంది. వార్కు వల్ల మ్యాక్సిమం ఎఫెక్ట్ అయింది యూరోప్. రేపు ఈ వార్కు సొల్యూషన్ ఏది దొరికినా మ్యాక్సిమం ఎఫెక్ట్ అయ్యేది యూరోప్. కానీ యూరోప్కు ఈ చర్చలో సంబంధం లేదు. తర్వాత కూడా పిలుస్తారా, యూరోప్ని ఇన్వాల్వ్ చేస్తారనే ప్రశ్న వేస్తే మార్క్ రుబియోమో ఇన్వాల్వ్ చేస్తామన్నాడు, మైక్ వాల్స్తో ఇన్వాల్వ్ చేయమన్నాడు. సో అందువల్ల వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ యూరోప్? యూరోప్ ఒకవైపు ఒకప్పుడు యూరోపియన్ సెక్యూరిటీ కూడా అమెరికాకు అవుట్సోర్స్ చేశారు. ఇప్పుడు అది కూడా ట్రంప్ క్వశ్చన్ చేస్తున్నాడు. సో ట్రంప్ వర్సెస్ యూరోప్ పెద్ద వార్ నడుస్తుంది. ఈ టైంలో యూరోప్కు ఇన్వాల్వ్ లేకుండా ఉక్రెయిన్ పీస్ టాక్స్ ట్రంప్ నడుపుతున్నాడు. అందుకే ఇవాళ యూరోపియన్ లీడర్స్ అంతా ప్యారిస్లో సమావేశమవుతారు. జర్మన్ ఛాన్సలరు, పోలాండ్ ప్రైమ్ మినిస్టరు, యూరోపియన్ యూనియన్ చీఫ్, వీళ్ళంతా సమావేశమవుతున్నారు. ఈ మంత్ ఎండ్లో యూకే ప్రైమ్ మినిస్టర్ కీత్ స్టీమర్ కూడా అమెరికా వెళ్తున్నారు. సో అందువల్ల యూరోప్కి ఇన్వాల్వ్ చేయడం లేదు. పోనీ అసలు వార్ ఎవరికి జరుగుతుంది? రష్యాకు, ఉక్రెయిన్కు. కానీ ఉక్రెయిన్ పిలవడం లేదు. అది తర్వాత దశలో పిలుస్తానంటున్నాడు. కానీ తర్వాత దశలో కూడా పిలుస్తాడన్న గ్యారంటీ లేదు. మీకు తాలిబాన్ అనుభవం చూస్తే, ఆఫ్ఘనిస్తాన్ అనుభవం చూస్తే అర్థమవుతుంది. ట్రంప్ ఫస్ట్ టర్మ్లో ఆఫ్ఘనిస్తాన్ పీస్ టాక్స్ ఖతార్లో జరిగాయి, అమెరికాకు తాలిబాన్కు మధ్య. ఈ చర్చల్లో ఆఫ్ఘాన్ ప్రభుత్వం ఇన్వాల్వ్ లేదు. అప్పుడు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న ప్రభుత్వం అమెరికా నిలబెట్టిన ప్రభుత్వం. అయినా కూడా ఆ ప్రభుత్వాన్ని పిలవలేదు, చివరి వరకు కూడా పిలవలేదు. లాస్ట్ కూడా ఆఫ్ఘాన్ ప్రభుత్వం సంబంధం లేదు. తాలిబాన్తో ఒప్పందం చేసుకున్నారు. ఒక ఫైన్ మార్నింగ్ తెల్లారు లేచే వరకు అమెరికన్ ట్రూప్స్ అన్నీ ఆఫ్ఘనిస్తాన్ ఖాళీ చేసి వెళ్ళిపోయాయి. దాంతో తాలిబాన్ వాళ్ళు కాబూల్లోకి వీర విహారం చేస్తూ వస్తే ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ చెప్పకుండా చేయకుండా పారిపోవాల్సి వచ్చింది. దిస్ ఈజ్ హౌ అమెరికా డీల్స్ విత్ ఇట్స్ ఫ్రెండ్స్. అలయన్స్తో కూడా అమెరికా ఇలాగే చేస్తుంది. ఇప్పుడు కూడా జరిగేది అదే. మీరు జెలెన్స్కీకి సంబంధం లేకుండా, ఉక్రెయిన్కి సంబంధం లేకుండా ఒక పీస్ చర్చలు మొదలుపెట్టారు. పీస్ చర్చలు మొదలు పెడుతూ ఏమంటున్నాడు? రష్యన్ ప్రెసిడెంట్ వార్ ఆపడానికి రెడీగా ఉన్నాడు. రష్యా యుద్ధం చేయడానికి కారణమైన పరిస్థితులు నేను అర్థం చేసుకుంటా. సో అవసరమైతే ఉక్రెయిన్ రష్యన్ టెరిటరీ అవుతుందేమో, ఉక్రెయిన్ వదులుకోవాల్సి ఉంటుంది కొన్ని అని ట్రంప్ ఓపెన్గా చెప్తున్నాడు. అందువల్ల ఈ డీల్లో యూరోప్కు సంబంధం లేదు, ఉక్రెయిన్కి సంబంధం లేదు. వాళ్ళని ఎప్పుడు సంబంధంలో పిలుస్తారంటే, ఇంకో మేము ఒప్పందం కుదుర్చుకున్నాం రష్యాతో, ఇంప్లిమెంట్ అని పిలుస్తాడు. పిలవడం కాదు,
కానీ నిర్ణయాలు తీసుకునే సమయంలో పిలవడు, నిర్ణయాలు అమలు చేసే సమయంలో పిలుస్తాడు. అంటే ఈజ్ నాట్ గోయింగ్ టు డిసైడ్ ది యుక్రెయిన్ డీల్ విత్ ఇన్వాల్వింగ్ యూరోప్ అండ్ యుక్రెయిన్. యూరోప్కి ఉక్రెయిన్కి సంబంధం లేకుండా రష్యాతో నేరుగా అమెరికా ఒక డీల్ కుదుర్చుకొని ఆ డీల్ను ఉక్రెయిన్ పైన రుద్దటానికి ట్రంప్ సిద్ధపడుతున్నాడు. ఈ డీల్ లోపల రుద్దినా మంచిదే, ఏమైనా మేలు జరుగుతుందా? మేలు ఏమీ జరగదు. ఎందుకు జరగదంటే ట్రంప్ ఏమంటున్నాడు, రష్యా యుక్రెయిన్కు చెందిన 20-30% భూభాగాన్ని ఆక్రమించుకుని ఆ భూభాగాన్ని వదులుకోమంటున్నాడు. ల్యాండ్ ఫర్ పీస్ అంటున్నాడు. 2, ఉక్రెయిన్ రీకన్స్ట్రక్షన్ జరగాలి, ఎందుకంటే వార్లో దెబ్బతిన్నది. అది జరగాలి అంటే యుక్రెయిన్లో ఉన్న నేచురల్ రిసోర్స్ మొత్తం మాకు ఇచ్చేయండి అంటున్నాడు. సో టైటానియం, యురేనియం, లీథియం, చాలా రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి, అవన్నీ తనకిచ్చేయమంటున్నాడు అమెరికా ట్రంప్. 3వది, పోనీ తానేమైనా బాధ్యత తీసుకుంటానా? ఉక్రెయిన్ అడిగాడు, మాకు సెక్యూరిటీస్ గ్యారంటీస్ ఇవ్వండి, మాకు నాటో మెంబర్షిప్ ఇవ్వండి. ఇచ్చే ప్రసక్తే లేదు, దట్ ఈస్ నాట్ ప్రాక్టికల్ అన్నాడు. తర్వాత ఏమన్నాడు, మాకు అమెరికన్ ట్రూప్స్ అన్న ఉండాలి అన్నాడు. అమెరికా తన బలగాలు యుక్రెయిన్కు పంపదు అని ప్రకటించేశాడు. ఇక మిగిలింది ఏంటి? యుక్రెయిన్కు సెక్యూరిటీ గ్యారంటీస్ లేవు, ల్యాండ్ వెళ్ళిపోతుంది రష్యాకు, నేచురల్ రిసోర్స్ అమెరికాకి వెళ్ళిపోతున్నాయి. ఉక్రెయిన్ బిక్కు అనుకుంటూ ఒప్పందం పైన సంతకం పెట్టాలి. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ దిస్? ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? అంటే ప్రెసిడెంట్ జెలెన్స్కీ తన బలం ఆధారంగా రష్యాతో కొట్లాలి, అమెరికా బలం ఆధారంగా కొట్లాడు, యూరోప్ అండదండలు చూసుకొని కొట్టాడు. కానీ ఇవాళ పరిస్థితి ఏంటి? బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ కీత్ స్టార్మర్ ప్రకటించాడు, మేము మా ట్రూప్స్ను పంపిస్తామన్నాడు. దేనికి? రష్యాతో యుద్ధం చేయడానికి కాదు, పీస్ నెలకొల్పడానికి పంపిస్తామన్నాడు. పీస్ ఎట్లా నెలకొల్పుతారు రష్యాతో యుద్ధం చేయకుండా? పీస్ అంటే ఏంటి? సో ఇలా యూరోప్ వదిలేస్తోంది, చేతులెత్తేస్తోంది. ఎందుకంటే యూరోప్కు ఆ శక్తి కూడా లేదు. అంటే అమెరికా పక్కకు జరిగితే ఉక్రెయిన్ కాపాడే శక్తి కూడా యూరోప్కి లేదు. అందుకే యూరోప్ చేతులు ఎత్తేస్తుంది, అమెరికా డిజోన్ చేసుకుంటోంది. ఉక్రెయిన్ పరిస్థితి ఏంటి? యుద్ధం ఆగిపోతుంది, పీస్ డీల్ కుదురుతుంది, కానీ ఆ పీస్ డీల్లో కంప్లీట్గా ఉక్రెయిన్ నష్టపోతుంది. యుక్రెయిన్కు చెందిన 20-30% భూభాగం రష్యా చేతిలో ఉంది, దాన్ని వదిలేసుకోవాలి. ఉక్రెయిన్లో ఉన్న రేర్ ఎర్త్ మెటల్స్ అమెరికాకి